హలో అండి, అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక చిన్న విషయం, ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. రెండవ రోజు ఛాయ ఆఫీస్కి బయలుదేరుతూ ఇంటి నుండి బయటకు వచ్చి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి తన బండి తీసేసరికి టైర్ పంచర్ అయి ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఎంత పని జరిగింది! ఇప్పుడు ఎలా? లేట్ అయితే కొరికి తినేసేలా చూసే ఆ ఆదిత్య మొహం చూడలేము. ఓ గాడ్, ఇక తప్పదు, ఆటోలోనే వెళ్ళాలి అనుకుంటూ ఆటో స్టాండ్ దగ్గరకు వెళ్తుంది. ఆటో ఎక్కుతుంది. టైం అయిపోతుంది అనే దిగులుతో, తమ్ముడు కొంచెం ఫాస్ట్గా పోనీ బాబు అంటుంది కంగారుగా. ఆ అంటూ ఆటో డ్రైవర్ వెనుకకు తిరిగి చూస్తాడు. అతడి వయసు 45 సంవత్సరాలు పైబడే ఉంటాయి. అతడిని తమ్ముడు అన్న మాట ఛాయకు గుర్తు వచ్చి, నిన్ను కాదు మా తమ్ముడు కాల్ చేశాడు అని కాల్ రాకుండానే మాట్లాడుతున్నట్లు నటిస్తుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. డ్రైవర్ ముందు షేమ్ అయ్యాను అని పెదవి విరుస్తూ ఎవరు కాల్ చేశారు అని చూసేసరికి రఘు సార్ కాలింగ్ అని ఉంటుంది. వెంటనే లిఫ్ట్ చేసి హలో సార్ అంటుంది. హా ఛాయా, టుడే మీరు లీవ్నా ఏంటి అంటాడు. అయ్యో లేదు సార్, వస్తున్నాను. నేను ఎక్కిన ఆటో దారిలో పంచర్ అయితే వేరొక ఆటో ఎక్కి వస్తున్నాను సార్ అంటుంది. ఈసారి ఆటో డ్రైవర్ మరింత కోపంగా వెనుకకు తిరిగి చూస్తాడు. అది గమనించిన ఛాయ బిక్కమొహం వేసుకుని తల దించుకుని, సరే సార్, ఇంకో 10 నిమిషాలలో ఆఫీసులో ఉంటాను సార్ అని కాల్ కట్ చేస్తుంది. ఏమమ్మా, కొంచెం వేగంగా వెళ్ళమంటే వెళ్ళాను కదా, టైర్ పంచర్ అనే మాటలు ఎందుకులే తల్లి. మీరిచ్చే 50 రూపాయల కోసం నేను మరొక 500 రూపాయలు ఎక్కడి నుండి తీసుకురావాలి అంటూ తిన్నగా ఆటోను ఆఫీసు గేటు ముందర ఆపుతాడు అతడు. ఇప్పుడు దిగు తల్లి అంటాడు. ఛాయ ఆటో దిగి సారీ అండి అంటూ 50 రూపాయలకు అదనంగా మరొక 20 రూపాయలు వేసి ఇస్తూ టైంకి తీసుకువచ్చినందుకు అంటుంది. అతడు నవ్వుతూ డబ్బును తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని చేతుకు ఉన్న వాచ్ చూసుకునేసరికి టైం 10-15 నిమిషాలు అవుతుంది. బాబోయ్, 15 నిమిషాలు లేట్ అయిపోయింది. మిస్టర్ గంభీరం గారు ఆఫీస్కి వచ్చేసే ఉంటారు అని తన నడక వేగాన్ని మరింత పెంచుతుంది. మెట్ల దగ్గరకు వెళ్ళి, ఇలా అయితే ఇంకా లేట్ అయిపోతుంది, సో లిఫ్ట్లో వెళ్ళిపోతే మంచిది ఛాయ అని తనలో తాను అనుకుంటూ అప్పుడే క్లోజ్ అవబోతున్న లిఫ్ట్ డోర్కి చెయ్యి అడ్డుపెట్టి వెంటనే లోపలికి వెళ్ళి హమ్మయ్యా అని గుండెలపై చెయ్యి వేసుకుని కళ్ళు మూసి ఊపిరి పీల్చుకుని కళ్ళు తెరిచేసరికి ఎదురుగా గంభీరంగా చేతులు రెండూ కట్టుకుని నిలబడి చూస్తూ ఉంటాడు ఆదిత్య. చచ్చాండ్రోయ్ అనుకుంటూ గుటకలు మింగుతూ గుడ్ మార్నింగ్ సార్ అని చిన్నపిల్లలు విష్ చేసినట్లు చేయిని తలకు ఆనించి చెబుతుంది. గుడ్ మార్నింగ్ అన్నట్టుగా తలను ఊపుతూ, ఈ అమ్మాయిలో ఏదో ఉంది, రఘు అంతగా పొగిడాడు అంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది, కానీ నా నియమం నాదే, ఎవరిని అంత సులభంగా నమ్మకూడదు అనుకుంటాడు. ఛాయ కొంచెం భయంగా మరికొంచెం ధైర్యంగా, ఈయనెప్పుడు ఇంతేనా, ఎంత గంభీరంగా ఉన్నారు, నా పని అయిపోయినట్లే ఉంది అని అనుకుంటూ పైకి చూస్తూ దేవుణ్ణి తలుచుకుంటుంది. తరువాత ఆదిత్య ఛాయ వైపు చూస్తాడు.
ఆమె కళ్ళల్లో భయం కనిపిస్తుంది. కానీ ఈ భయం వెనుక ఏదో ధైర్యం కూడా ఉన్నట్లు ఉంది అనుకుంటాడు. ఛాయ ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ ఆయన కళ్ళు చాలా సూటిగా ఉన్నాయి. నాలోని భయాన్ని గమనించినట్లున్నారు. కానీ నేను భయపడకూడదు అనుకుంటుంది. ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఆదిత్య కన్నా ముందు టక్కుమని బయటకు వచ్చేసి తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చుంటూ, థ్యాంక్ యూ దేవుడా, ఈరోజు మిస్టర్ గంభీరం నుండి నన్ను తప్పించినందుకు అనుకుంటుంది. ఒక 10 నిమిషాలు తర్వాత ఫ్యూన్ వచ్చి, మేడం, మిమ్మల్ని ఆదిత్య సార్ రమ్మంటున్నారు అంటాడు. అయ్యో దేవుడా, ఇప్పుడే కదా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈరోజు మిస్టర్ గంభీరం చేతిలో నా పని అవ్వటం తప్పేటట్లు లేదు అనుకుంటూ ఆదిత్య క్యాబిన్ వైపు నడకను సాగిస్తుంది ఛాయాదేవి. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.